మాటలను మేము ధ్యానిస్తున్నాం. మా అందరితో మాట్లాడుతున్నారు, మా జీవితాలతో, మా హృదయాలతో, మా బ్రతుకులతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవులను యోగ్యులు నన్ను కూడా నేను జ్ఞాపకం చేసుకొని నీ సేవ నీ ఊరంతా ఆకర్షణ నోటి ఊరగా నేను వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. నేను కాదు మాట్లాడే నా ద్వారా నీ పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. అయినా నీ మాట వ్యక్తివంతి మాట, శ్రేష్టమైన మాట, ఉన్నతమైన మాట, ప్రతించే మాట, అట్టి మాట ఈ దినము నీ పిల్లలతో నేను మాట్లాడుతున్నాగా ప్రతి కూడా నీ మాట ఆశ మీరు అనుగ్రహించి దయచేసి ప్రతి పక్ష ఆత్మలను ఆటంక పక్ష ఆత్మలను ఆత్మను ఈ నామంలో దూరపరుస్తూ చదువుతున్నటువంటి ఈ ఆరాధన మహిమకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు చింతించిన నీకు మహిమ ఘనత ప్రభావాలు పంచుకోవాలి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నటువంటి విధానాలు ప్రభువు మనకు తిరిగి చెప్పబడుతున్నటువంటి రీతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క మాటలను భక్తితో శ్రద్ధతో దేవుని మాటలను వినాలని ప్రభు పేట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అందరు బాగున్నారమ్మా? సంతోషిస్తున్నారా? సంతోషిస్తున్నారా? ఎలాగా కూడా సరే, మంచి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్న విధానంలో కూడా ముందుకు సాగుదాం. ముందుకు నడుద్దాం. ప్రభులో ఆత్మీయంగా ఎదుగుతుందాం. అందరూ బాగున్నారుగా? సంతోషంగా? హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క మహాప్రభు బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండగా ప్రవర్తన శ్రద్ధ ఆసక్తి కలిగి మనకి నడవాలి శ్రద్ధలని ప్రభు పేరిట మనకు సాధించుకుంటూ మనం చేస్తున్నాం. అందరూ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క విధానం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్కు, లేఖనాలు చెప్పబడుతున్నటువంటి విధానంలో తెలియచెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ధన్యత. మనకి ఏం కావాలి ఈ లోకంలో? ధన్యతే కదా. ఈ ధన్యత కోసము మనం పాకులాడుతూ ఉంటాం.
ఈ ధన్యత కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ధన్యత కోసం ప్రభు సన్నిధిలో ప్రభు పాదములు పట్టుకొని వ్రాయలాడుతూ ఉంటాం. మరి ఈ ధన్యత అనేది మన యొక్క జీవిత విధానంలో అనుగ్రహించడానికి, దయచేయబడడానికి, అనుగ్రహించబడడానికి భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వబడినటువంటి కృపావరము ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే పట్టుకుంటారో, ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి చేతుల్లోనైతే ఉంటుందో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే మోస్తున్నారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తూ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలను ఎవరైతే చదువుతారో వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత ధన్యకరమైనటువంటి విధానం, ఈ ధన్యకరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య ఈ లోకంలో ఒక కుటుంబాన్ని సిద్ధపరిచాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబము ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి రీతి ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూడండి, ధన్యతను బట్టి, ఈ ధన్యకరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి బాధ్యతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనముల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి పరమాత్మను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుతున్నాం. అప్పుడు అబ్రహామునకు 9-10 చదువు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన ఆగరు కనిన కుమారుడు ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో తల్లి బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, తల్లి బిడ్డల మీద కనపరిచేటటువంటి ప్రేమ, తల్లి బిడ్డల మీద చూపించేటటువంటి ప్రేమ అమూల్యమైనటువంటి. ఆ ప్రేమ వెల కట్టలేనటువంటి, ఇక దానిని వెల కట్టడానికి కూడా అవకాశం అనేది లేదు. ఆదిలో మన పితరులైనటువంటి శారమ్మ తన కుమారుడైనటువంటి ఇస్సాకు పక్షమున చూపిస్తున్నటువంటి ప్రేమ, తన కుమారుడికి ఉన్నటువంటి విధానం ఏంటి అంటే, తన కుమారుడు బాగుండాలి, తన కుమారుడు మేలుకరముగా ఉండాలి, తన కుమారుడు దీవెనకరముగా ఉండాలి, తన కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండాలి, తన కుమారుడు మాత్రమే బాగుండాలి. కోరుకుంటారు తల్లిదండ్రులు? తల్లి బాగా కోరుకుంటారు. అట్లా మీరు అలా చూస్తూ ఉంటే నేను ఎలాగా దేవుడి యొక్క ఉన్నతమైన నామములో ఇక్కడ చూపించే ప్రేమ ఏంటి అంటే, తన కుమారుడు పక్షమున ఒకవేళ ఇష్మాయేలు కనుక ఉంటే, ఇష్మాయేలు కూడా తనతో పాటే ఉంటే
ఇష్మాయేలు కూడా తనతో పాటే జీవిస్తే, ఇష్మాయేలు కూడా తనతో పాటు నివాసం చేస్తే తండ్రి ప్రేమ లేకపోతే తండ్రి ఇచ్చేటటువంటి దీవెన ఆశీర్వాదాలు ఎక్కడ తన కుమారుడికి దూరం అయిపోతాయో అని ఏం చేస్తుంది? ఇప్పుడు శారమ్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది శారమ్మ? ఓ అక్కల ఏం చేస్తుంది శారమ్మ? ఎవరిని? ఇష్మాయేలు పంపిస్తుందా? అవునా? మన పిల్లలు ఎంత దూరం చేసినా, మన పిల్లలు ఎంత అల్లరి చేసినా, మన పిల్లలు ఏ రీతి ప్రవర్తన కలిగి ఉన్నా మనం ఏమంటాం? నా బంగారు అంటామా? అంటామా? నా బంగారం బాగుండాలి, నా వెండి బాగుండాలి, నా వజ్రం బాగుండాలి అంటామా? ఏమా అంటాం. అలాగనే ఈ కొన్నటువంటి విధానంలో తన కుమారుడు పక్షులను చూపించేటటువంటి ప్రేమను బట్టి, తన కుమారుడు పక్షాన కనపరిచే ప్రేమను బట్టి ఇప్పుడు ఎవరు ఉండకూడదు? తన కుమారుడితో పాటు ఇష్మాయేలు ఉండకూడదు. ఇష్మాయేలు లేకపోతే అబ్రహాం ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అబ్రహాం? ఏ చాక్లెట్లు కొన్నా ఇస్సాకే ఇస్తాడు, ఏ బిస్కెట్లు కొనుకొచ్చినా ఇస్సాకే ఇస్తాడు, ఏ ఫ్రైడ్ రైస్ తెచ్చినా ఇస్సాకే ఇస్తాడు. ఇప్పుడు ఆమె కోరుకోవడంలో మరి ఏమన్నా భేదం ఉందంటారా? ఏమంటుందా? అక్కడ కీర్తనాకారుడు చెప్పబడిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉంది. ఇప్పుడు ఏమంటుంది? శారమ్మ ఏమంది? నా కుమారుడికి ధన్యత రావాలి, నా కుమారుడు దీవించబడాలి, నా కుమారుడు ఆస్వాదించబడాలి, నా కుమారుడికి అన్ని మేలులు. తల్లి ప్రేమ, ఎంత తల్లి ప్రేమ చూడండి ఇక్కడ కనపరచబడుతున్నటువంటి విధానం. కుమారుడు బాగుండాలి అని కోరుకుంటుంది తల్లి. నా కుమారుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ శారమ్మ ఏం చేసింది అంటే, ఏం చేసింది? ఏం చేసింది? యెహోవా యందు భయము భక్తి, దివారాత్రములు దేనిని? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములు ఏం చేసింది? దివారాత్రములు ధ్యానం చేసింది. ఇప్పుడు ఏం కలిగింది? ధన్యత. అవునా? అవునా? ధన్యత కలిగింది, ధన్యత వచ్చింది. ఈ ధన్యత ఎక్కడిది? ఇప్పుడు దేవుని దగ్గర పొందుకున్న ధన్యత, దేవుడు అనుగ్రహించబడినటువంటి ధన్యత, దేవుని చేత పొందినటువంటి ధన్యతను ఇప్పుడు ఎవరి మీద పంపిస్తుంది? అర్థమైందా? ఎవరి మీదకి? ఈ ధన్యత ఎందుకు? శారమ్మకు అవసరమా ధన్యత? ఏమా అవసరమా? ఇప్పుడు మనం 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000 రూపాయలు బ్యాంకులో దాచుకోవడం మనకు అవసరమా? అక్కడ అవసరమా? మీకు అర్థమవుతుందా? వాక్యం వెనక నాకు అర్థమవుతుందా? అవసరమా? ఎవరి కొరకు రాస్తాం? ఎవరి కొరకు కష్టపడుతున్నాం? ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం? ఎవరి కొరకు ఇంత ప్రయాసాలు మనం కల్పిస్తున్నాం అంటే మనము కనిగినటువంటి మన బిడ్డల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శారమ్మ దేని కొరకు? ఇప్పుడు తన ప్రేమను కనపరిచింది. ఎవరి పక్షమున? ఇస్సాకు, తన కుమారుడైనటువంటి ఇస్సాకు పక్షమున తన ప్రేమను కనపరిచింది. చూడండి, దేవుని యొక్క
ఉన్నతమైనటువంటి విధానంలో లేఖనము చెప్పబడుతున్నటువంటి మాటలో ఉన్న పరమార్థం ఏంటి అంటే ఆదికాండం 25వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి వెళ్ళింది? ఎవరు ప్రేమ వెళ్ళింది? ప్రేమ ఎవరి పక్షాన? కుమారుడు పక్షాన తల్లి ప్రేమ. కుమారుడు పక్షంలో తల్లి చూపించేటటువంటి ఆ ప్రేమ వెలకట్టని ప్రేమ. ఒకటి శారమ ఇస్సాకు పక్షమున ప్రేమను చూపించింది. చూడండి, ఇంకొక వ్యక్తి చూపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. అతని ఎదురుగా కూర్చుండెను, ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి శారమ ఇస్సాకు పక్షమున ఏం చూపించింది? ఏం చూపించింది? ప్రేమ. ఈ తల్లి తన కుమారుడు పక్షమున ప్రేమ చూపించింది. మరి ఆఖరు ఇస్మాయిల్ పక్షమున ఏం చూపించింది? ఏం చూపించింది? ఒక తల్లి ప్రేమను చూపిస్తే ఇంకొక తల్లి దేవుని ఎదుట నిలబడి తన కుమారుడు పక్షముగా ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ప్రేమ వల్ల ఇస్సాకు ఏమయ్యాడు? ఆశీర్వదించుకుంటాడు. ఒక తల్లి ప్రార్థన వల్ల ఇష్మాయేలు ఏమయ్యాడు? ఆశీర్వాదం కలిగిందా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగం. అందుకని లేఖనాలు చెప్పబడుతున్న విధానంలో విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. నీవు లేచి ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన నామములో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడు లేగాలట? ఎప్పుడు మనం పనికి వెళ్ళేటప్పుడు 4 గంటలు లేక కదా లేకమాక ఇక్కడ ఏమన్నాడు? కనుక రేయి మొదటి చామున ఏం చేయాలి? నీవు ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? నీ కుటుంబం వరకు ప్రార్థన చేయాలి. నీవు మరి మత్తుగా నిద్రపోయి వెలిస్తే ప్రార్థన చేస్తారు. దేవుడు ఎక్కడ వస్తుంది? నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎక్కడ నుంచి వస్తుంది? నీ కుటుంబానికి మేలు ఎక్కడ కలుగుతుంది? నీ కుటుంబం ఎలా మేలుతో నింపబడుతుంది? నీ కుటుంబం మేలుతో ఎలా తృప్తిపరచబడుతుంది? నీ జీవితంలో ప్రార్థన అనేది విధానం అనేది లేకపోతే, నీ జీవితంలో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయకపోతే, నీ కుటుంబం కొరకు ప్రార్థించలేకపోతే, నీ కుటుంబం కొరకు ప్రార్థన అనేటువంటి ఆయుధములను ధరించకపోతే ఈ దేవుడు వస్తుందా? 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 అక్కడ వస్తుందా? ప్రార్థించడానికి
మనకు అన్ని బాధలే కదా. రాత్రి అది కళ్ళాల ఆన్లైన్ ట్రైన్ వచ్చిన తర్వాత నేను కళ్ళు అలా మూసుకుంది. తర్వాత కళ్ళు తెలిస్తే ఉన్నది ఎంతమంది, తాను తప్ప అంతా గాలి తీరిపోయిందంట. గట్టి విత్తనాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతేనా? ఈ విత్తనాలు కూడా ఒకవేళ మా మార్గంతో ఉన్నాయేమో. సరే, దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానంలో రాయబడినటువంటి విధానంలో తెలియచెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థం ఏంటి అంటే, ఇక్కడ ఏమవుతుంది? రేయి మొదటి చావులను లేచి నీ కుటుంబము కొరకు ప్రార్థించాలి, నీ కుటుంబము కొరకు మొరపెట్టాలి, నీ కుటుంబము కొరకు వాదన చేయాలి, నీ కుటుంబము కొరకు అంగలార్చాలి, నీ కుటుంబము కొరకు మోకరించి ప్రభు పాదములను పట్టుకొని వేలాడితే నీ కుటుంబానికి బిడ్డను పెట్టుకుని బిడ్డను ఎదురుగా పెట్టుకొని ఆత్మను దేవునిలో కన్నీరు కాచి విడిచిపెట్టడా ఏం చేశాడు? ఇస్మాయిలు యొక్క దాహం తీర్చి ఇస్మాయిలు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మన యొక్క జీవిత విధానంలో ఆ ప్రార్థన ఆశయం మీలో లేకపోతే మీ కుటుంబం పరిస్థితి, మీ బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? ఆయన అన్నమాట, నా కోసం మీరు మేడవలసిన కోసం, నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఆయన సన్నిధిలో, ఆయన మందిర ఆవరణలో కన్నీటిని నా అర్థముగా భావిస్తానన్నాడు. గట్టిగా చెప్పగలరా? అద్భుతమైనటువంటి కార్యములను జరిగించేటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రేయి మొదటి చావున నీవు లేచి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. రేయి మొదటి చావును లేచి రాత్రి 12 వరకు 12:30 వరకు నువ్వు టీవీ చూచావా? అంత సోమని. లేకపోతే ఎక్కడైనా మోసగేస్తున్నావా? అంతే. లేకపోతే ఎక్కడైనా మరి కూర్చోన్నావా? అంతే. నీ కుటుంబాన్ని ఆలోచించి ఇక్కడ ఏం జరిగింది? ఒక ఆమెమో తన కుమారుడు పక్షముల ప్రేమను చూపిస్తే ఆ ప్రేమ దీవెనకరముగా మారింది. హల్లెలూయా. ఒక తల్లేమో తన కుమారుడు పక్షమున ఏం చేసింది? కన్నీటి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన తన కుమారుడికి ఎలా ఉంది? ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లడు ఎలా బ్రతుకుతాడు? వీడికి రేపు పెళ్లి అయితే ఎలాగా? వీడు ఎలా బతుకుతాడు? వీడు ఎలా పోషించబడతాడు అని మనం ఆలోచిస్తాం. కాబట్టి ఏం చేయాలి? మన బిడ్డల పోషించుని ఆయన చేతిలో పెట్టాడు. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? మన బిడ్డల పోషించి ఆయన చేతిలో పెడితే ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? దీవెనకరముగా మారుస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి ఏమో తన కుమారుడి మీద ప్రేమను కనపరిస్తే దీవెనగా మార్చాడు. ఒక తల్లి ఏమో తన కుమారుడు పక్షముగా కన్నీరు కాస్తే ఆ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చి ఆ కుమారుడికి దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఇంకొక మరి వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా.
పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనం ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుతున్నాం. అతన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లెక్కలకు చెప్పబడుతున్నటువంటి మానవ విధానం. ఒక తల్లి తన కుమారుడి మీద ప్రేమ, ఏ ప్రేమ అది? ఏ ప్రేమ? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. శారమ్మ దేవుని యొక్క ప్రేమను తన ఇస్సాకు మీద కనపరచడం వల్ల ఇస్సాకు దీవించబడ్డాడు. ఆగరు తన కుమారుడి యొక్క మరి ఆ యొక్క అంగవాసులను చూచి బాధపడి వేదన బాధంతా కూడా ఆ తండ్రికి చెప్తే ఆ తండ్రి ఏం చేశాడు? ఆగరు యొక్క కుమారుడిని ఓదార్చి నెమ్మదించి దీవెనకరముగా మార్చి. ఇప్పుడు రెక్కమ్మ చాలా సౌందర్యవంతురాలు. ఈమెకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుమారులు. ఇద్దరి కుమారులైతే ఇద్దరి కుమారులకి ప్రేమ పంచలేదు. పంచుతారా? పంచుతారా? అమ్మగారు బట్టి బాగా మొదలాడుతున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అవసరం లేదా? వాళ్ళకి అవసరమేనా? అవసరమా కదా? వాళ్ళకి ఎవరు ఉన్నారు? మరి అయ్యగారు ఉన్నారు. దేవుని ప్రేమ అంటే అందరికీ తల్లిదండ్రులు పంచుతారు. దేవుని యొక్క కృపా భాగ్యం ఏంటి అంటే తల్లి తండ్రి ఇద్దరు కుమారులు కానీ కుమార్తెలు ఉంటే చివరికి వారు ప్రేమలను పంచుతారు, వారు ఆప్యాయతను పంచుతారు. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఉన్నటువంటి రెక్కమ్మ ప్రేమ పంచేది ఎవరికంటే యాకోబుకి ప్రేమ పంచుతుంది. మరి ఏసావుకి ఎవరు ప్రేమ పంచాలి? కదా. అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకరి ప్రేమేమో ఒక తల్లి ప్రేమ దేవుడు ఇచ్చింది, రెండోది ఒక తల్లి ప్రేమ ప్రార్థన ఆశీర్వాదకరముగా మార్చబడింది. ఇక్కడ తల్లి ప్రేమ ఏంటి అంటే స్వార్థ ప్రేమ. అర్థమైందా? రెక్కములో ఉన్న ప్రేమ ఏంటంటే తన కుమారుల పక్షమున స్వార్థం. ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరు కుమారులు పెళ్లి చేశారు. ఎవరు చూస్తారు? చిన్న పాలు ఇస్తామా పెద్ద పాలు ఇస్తామండి ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఏదో విధంగా నా శిల్పాలు అంటారు. అంటే చిన్న కుమారుడి మీద ఉన్న ప్రేమ వాస్తవా? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరా? తండ్రి నుండి ఒప్పుకుంటారా? కోడలు ఒప్పుకోరు. దేవుని యొక్క ఉన్నతమైన విధానం ఏంటంటే ఆదిలో నుంచి వస్తున్నటువంటి విధానం ఇది. దీన్ని తీసేయడానికి అక్కడ లేదు. కాబట్టి రెక్కమ్మ ఇప్పుడు ఎవరి మీద ప్రేమ? యాకోబు మీద ప్రేమ. మీకెవరి మీద ప్రేమ? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనం ఇద్దరు ప్రేమలు, ఇద్దరు తల్లుల యొక్క ప్రేమలో
ప్రార్థన ఏం చేసింది? దీవెనకరంగా ఉంది. కానీ రెక్కమ్మ యొక్క విధానం ఏంటంటే బిడ్డల పక్షమా స్వామ యేసేపు కన్నా యాకోబు బాగుండాలి. ఎవరిది స్వార్థం? ఎవరిదండి? తల్లి స్వార్థం. అంటే ఎంతో శుభ్రం ఉండదా? ఈ లోకంలో ఇంకా వ్యత్యాసం మనం జ్ఞాపకం చేసుకుంటే కూతుళ్ళు బాగుండాలి, కొడుకు ఏమైపోయినా పర్వాలేదు. ఉందా వ్యత్యాసం? చూడండి, చాలా చోట్ల చూస్తే కోడలు చెప్పే మాటలు, కొడుకులు చెప్పే మాటలు, మా అమ్మమ్మలు చూడదు, మా పిల్లలు చూడదు, ఎవరు చూస్తే వాళ్ళ అమ్మాయి పిల్లలు చదవచ్చు కొన్ని చోట్ల విధానం. ఆ ప్రేమ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదువుతున్నాం. ఇస్సాకు తన కుమారుడు యేసేపుతో ఇట్లు చెప్పుచుండగా రెక్క వినుచుండెను. యేసేపు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెక్క తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య యేసేపుతో మొదటి పండుగ మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆస్వాదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచికరగా భోజనములు సిద్ధపరచమని చెప్పగా హల్లెలూయా హల్లెలూయా. ఏమైంది? రెక్కమ్మ ఏమైంది? ఏముంది రెక్కమ్మ? ఇదిగో యాకోబు రా, యేసేపుతో మీ నాన్న యేసేపుతో మీ నాన్న మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా కొరకు వేటకెళ్ళి వేటాడి మాంసము పట్టుకొచ్చి ఆ మాంసము కూర పెట్టు, నీకు దీన్ని చేస్తాను అన్నాడు. నేనైనా అక్కడ ఉన్నాడు ముద్దడ అంది. ఎవరిని? యాకోబుని. ఎవరు? యాకోబుని రెక్క అనగా యాకోబు వచ్చేసాడు. ఈ ముద్దడే ఏమి రాదు, కొత్తదా? వండి పెడితే తినకూడే. ఎవరు? యాకోబు. మరి యేసేపు అందుకనే వీడు మొత్తగా వండి పెడితే తినవాడు కాబట్టి యాకోబుకు తల్లి ఏం చేసింది? సహాయం చేసింది. మీ అన్నయ్య మీరు గుణం చూస్తారు కానీ తీసుకయ్యా తీసుకున్న సీసా తెచ్చుకొని ఇంట్లో కూర్చొని అందా అనలేదా? నమ్మలేదా? రెక్క యాకోబు ఏం చేసింది? ఇప్పుడు స్వార్థంతో, మరి ఒక కడుపులో పుట్టిన పిల్లల మధ్యలో తల్లి స్వార్థం చూపించవచ్చా? చదువుతున్నాక చూపించలేదు కదా? చూపిస్తున్నాయి. రెక్క ఈ చూపించే విధానంలో యాకోబుని పిలిచింది. యాకోబుని దగ్గరికి రావాలి, నువ్వు కూర్చోవాలి. గబగబా గొర్రెను తీసింది. ఆ గొర్రెను వదిలించేసి ఆ గొర్రె మాంసమును వంట చేసేసింది. పూర్ణం వేసింది. పూర్ణం వేసి ఇదిగో తీసుకెళ్ళి. ఒకవేళ ఈ లోపల యేసేపు వచ్చేస్తాడేమో, యేసేపు రాకముందే నువ్వు తిని పెట్టు, మీ తండ్రికి తిని పెట్టు, అప్పుడు మీ తండ్రి దగ్గర నీకు దీవెన జరుగుతుంది. ఈ యాకోబు వేస్తే అయినా ఇప్పుడు ఏమవ్వాలి? దీవెనకరంగా మార్చబడాలి. ఎవరు? యాకోబు. తల్లిలో ఉన్న స్వార్థాన్ని బట్టి యాకోబు ఏమయ్యాడు? 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1
అక్కడ తల్లుల యొక్క ప్రేమను బట్టి ప్రార్థన బట్టి అక్కడ కుమారులు ఏమయ్యారు? ఎక్కేసి కనపడుతున్నా తల్లిలో స్వార్థం ఉందా? బిడ్డలు ఏమవుతున్నారు? ఒక్క బిడ్డే మోసగారవలా. యేసేపు యొక్క జీవిత విధానంలో కూడా రాయబడినటువంటి మనం చదువుకున్నటువంటి ఈ 20వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి లేఖనం 27-28 వచనాలు ఒకసారి చదువుకుందాం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములు వాసన చూచి అతని దీవించి ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన సువాసన వలెనున్నది. ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంత దీవెన ప్రకటించాడు యాకోబు. ఇక్కడ తండ్రిని మోసం చేశాడు. దేని వల్ల? తల్లి యొక్క స్వార్థపు వలన. అక్కడికి మేనమామ దగ్గరికి వెళ్ళి మేనమామను కూడా మోసం చేశాడు. ఉందా? లేదు మాకు ఉందా? చేశాడా? కర్ణాక ఉన్నదా? ఈ మోసం అనే మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి, తల్లి తన జీవితంలో బిడ్డల పక్షము కానీ తన జీవిత విధానాంశం కానీ తన హృదయ పక్షం కానీ ఎప్పుడైతే స్వార్థపూరితమైనటువంటి బుద్ధి కలిగిందో, స్వార్థపూరితమైనటువంటి బుద్ధిని కలిగి జీవిస్తున్నాం. ఇక్కడ బిడ్డలు ఏమవుతున్నారు? ఒకటి, యాకోబు యొక్క జీవితంలో మోసగారు. రెండవ విధానం ఏంటంటే యేసేపు యొక్క జీవితంలో దేశ దిమ్మరి. వీళ్ళందరూ ఎవరు అయ్యారు? తల్లి స్వార్థపూరితమైన బుద్ధివంతులు. అదే తల్లి దేవుని యొక్క ఉన్నతమైన నామములో రేయి మొదటి చామున బిడ్డల కొరకు మొదలుపెడితే, రేయి మొదటి చామున బిడ్డల కొరకు అంగలారిస్తే, రేయి మొదటి చామున బిడ్డల కొరకు వాదన చేస్తే, రేయి మొదటి చామున బిడ్డల కొరకు ఆ కన్నీరు రాస్తే మోసగాళ్ళు అవ్వరు, దేశ దెమ్మలు అవ్వరు. ఏమవుతారు? దీవెనకరముగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఆ తల్లి ప్రేమ కన్నా గొప్పది. ఆ ప్రేమ ఇప్పుడు ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? మనలో. దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నటువంటి మనలో మనం ఏమైకూడదు? ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో కల్మషం లేదు, ఆ ప్రేమలో దోషం లేదు, ఆ ప్రేమలో అపవిత్రత లేదు, ఆ ప్రేమలో భేదము. ఏ ప్రేమ? ఏ ప్రేమ? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. హల్లెలూయా. మన కొరకు బలియాగమైన ప్రేమ, మన కొరకు రక్తాన్ని కాచిన ప్రేమలు లేవు. ఆ ప్రేమను కలిగి జీవించి బిడ్డలు ఏమవుతారు? అవునా? ఏమో అవునా? అవునా? అక్కడ చెప్పలే. అవునా కాదా? ఇదిగో ఫలానా మరి ఆయన దగ్గరికి వచ్చాం, మరి దొరగా దగ్గరికి వచ్చాం, అయ్యగారి దగ్గరికి వచ్చాం, అయ్యగారికి మంచి మేలు కలుగుతుంది కదా మరి దాని. ఎలా కుదిరితే ఊపిద్దా
మనకు ఉద్దాం మూడు చెప్పండి. దేవుడు ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన నామములు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ సేవ చూపిస్తే, ప్రేమ చూపిస్తే ఇస్సాకు దీవించబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఆగారు మరియు అందరిస్తే ఆగారు కన్నీరు కాల్స్తే తన కుమారుడు ఆస్వాదించుకుంటాడు. ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి బుద్ధి కలిగి ఉండటం వల్ల తన ఇద్దరు పిల్లలు ఎదిగి పరికరాలు వారు చేయాలి. కానీ ఆ తండ్రి పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటారు? దీవించబడుతున్నారు. నమ్మిన వారు స్వర్గంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డలు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఈ లోకంలో నివాసం చేసేటువంటి ఆ తల్లి ప్రేమ వలన బిడ్డలు జీవించబడితే, ప్రాణం పెట్టినటువంటి ఆ తండ్రి ప్రేమ వలన ఈ బిడ్డలు ఏమవుతున్నారు? ఏమవ్వాలి? రెట్టింపైనటువంటి ఉన్నతమైన మేలు చేత నింపబడుతున్నారు. హల్లెలూయా. ఈ బిడ్డలు ఎలా ఉంటున్నారు? ఆ తండ్రి బిడ్డలు ఎలా ఉంటున్నారు? ఏంటి? ఆ ప్రేమలో దీపం ఉందట, ఆ ప్రేమలో ఆశీర్వాదం ఉందట, ఆ ప్రేమలో ఒక మేలు ఉందట, ఆ ప్రేమలో గొప్ప ధన్యత ఉందని లేఖనాలు చెప్పబడతాయి. మరి ఏ ప్రేమలో మనం ఉన్నాం? ఏ ప్రేమలో మనం జీవిస్తున్నాం? ఏ ప్రేమలో స్వార్థపూరితమైన ప్రేమలో ఉన్నామా? కల్మషము లేని పవిత్రత కలిగినటువంటి ఆ యేసయ్య ప్రేమలో మనం జీవిస్తున్నామా? ఆ యేసయ్య ప్రేమలో మనం నివసిస్తున్నామా? ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే, ప్రార్థన విధానం లేకపోతే ఇప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది? ఎలా ఉండదు? నా పిల్లలు నా మాట లేదు, మా అమ్మాయి నా మాట లేదు, అడుగులు ధ్యానం లేదా వినట్టు లేదు అంటా ఉన్నాం కదా, అవునా? అని ఆయన అనుకున్నాడు కదా, ఇదిగో నా ప్రేమలో ఏముంది? నా ప్రేమలో స్వార్థం లేదు, నా ప్రేమలో అపవిత్రత లేదు, నా ప్రేమలో మలినం లేదు, నా ప్రేమలో దోషము లేదు. నా ప్రేమ దీవించే ప్రేమ, నా ప్రేమ ఆస్వాదించే ప్రేమ, నా ప్రేమ ప్రేమను అనుగ్రహించే ప్రేమ అంటున్నాడు. మన కొరకు పర్యావరణ అంటున్నాడు. మన కొరకు త్యాగం చేయబడినటువంటి ఆ తండ్రి ప్రేమ. ఈ ప్రేమను ఏ ప్రేమలో జీవిస్తున్నాం? ఏ ప్రేమలో ఏ ప్రేమలో ఈ లోకంలో వాసన చేస్తున్నాం? సంతోషించి కుటుంబంలో వెళ్ళాలా, కుటుంబం ఎదగాలా, కుటుంబం దీవించబడాలా, కుటుంబంలో వెలుగుండాలా అంటే నువ్వేం చేయాలి? కుటుంబ ధర్మశాస్త్రం ఆనందించాలి, దాన్ని ధ్యానించాలి. ఈ ధ్యానం వలన నేను ఏం చేస్తున్నాం? మొదటి చాముల సూపుగా వెలుగు కలిగి లేచి నీళ్ళ కుటుంబల గృహంలో మోకాళ్ళ ముని దేవునికి. మరి ఈ ఆనందము ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద లేకపోతే నేను మోకాలు ఉంచుతావా? నువ్వు ఉంచుతావు? ఉంచుతాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఏ ప్రేమలో ఉన్నాం? ఏ ప్రేమలో లాభించబడుతున్నాం? దేని మీద మనం ఆనందము కలిగి ఉంటున్నాం?
దేవుని మీద మనం ఆశ్రయం ఉంటున్నాం, దేవుని మీద మనం ఆశతో మనం జీవిస్తున్నాం అనేది ప్రశ్నించాం. ఇక్కడ సేవ వల్ల ఆజ్ఞల యొక్క ప్రార్థన వల్ల ఇష్మాయేలు జీవించుకుంటారు. ఇక్కడ స్వార్థం వల్ల ప్రజలు ఏది కావాలి స్వార్థం వల్ల పిల్లలు పడిపోవడం కావాలా? ఆ సేవ ప్రేమ, దేవుని ప్రేమ కనపరచడం కావాలా? ఆ ఆజ్ఞల యొక్క ప్రార్థన పిల్లల వరకు అందించడం కావాలా? ఏది కావాలి? పడిపోతుంది అంటే, కుటుంబాలు నశించిపోతుంది అంటే, కుటుంబాలు పడైపోతుంది అంటే, కుటుంబాలు ఇబ్బంది పడిపోతున్నారంటే కారణం ఏంటి అంటే ఆ ప్రేమామయుడైపోయింది, మరి ఆ ప్రేమ కరుణామయుడైపోయింది, ఆ దయామయుడైపోయింది. చెప్పిన మాట మనం ఎంత అభిరుచి చెందుతుంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో ఆరాధిస్తే ఏమవుతున్నాం? మన కుటుంబంలో ఇష్టం ఎవరి దగ్గర కూర్చొని ఏమి దగ్గర ఏ అక్క దగ్గర ఏ ఊరి దగ్గర లేకపోతే ఏ అక్క దగ్గర కూర్చుంటా ఏం చేస్తాం? ఎందుకంటే మన ఇద్దరు ముగ్గురు దగ్గర కూర్చొని మోసం చేసుకుంటే కుటుంబాలు ఏమవుతుంది? కలవడం అసలు కుటుంబం అవుతుంది. సమయం సమయం ఎవరో ఇంటికి కూర్చోవడం కాదు, సమయం ఎవరో దగ్గర నీవు సమయాన్ని నీ కుటుంబం కాదా? అక్కడ దేవుని యొక్క మాటలకి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బిడ్డకి ఎలా ఉంది? మన ప్రార్థన మన ఇంటికి ఆశీర్వాదమైంది, మన ప్రార్థన మన కుటుంబానికి ఆశీర్వాదమైంది, మన ప్రార్థన మన కులానికి ఆశీర్వాదమైంది. తాగుతున్నాడు ఇంటలేదంటే ఇలా నువ్వు ఆ కార్య సమయంలో అక్కడ ఇక్కడ మర్చిపోవడం లేకపోతే అక్కడ ఇక్కడ ఉంటే ఇంటాడు మాట ఆయన ఏమన్నాడు? మొదటి క్షణంలో నీవు ఏం చేయాలి? ప్రార్థించడానికే కదా నేను పిలిచి నేను బాప్తిస్మం పొందినట్టు విశ్వాసిగా మార్చడానికి దేవుడిని నిలుపుకున్నాడు. నీ విశ్వాసిగా జీవించడానికి
దేవుడు నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటును నువ్వు మర్చిపోయి నీ ఇష్టానుసారమైన వృత్తిలో నువ్వు ఉంటే నీ కుటుంబానికి దేవుడు ఇక్కడ, నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం ఎక్కడ, నీ కుటుంబానికి నీకు వేరే ఎక్కడ, నీ కుటుంబానికి ప్రకటన చేస్తుంది. మన జీవితంలో సంపూర్ణ దేవుని ఆనందించి ఆయన సన్నిధిలో ఆయన నామములో నీ కుటుంబం ధర్మశాస్త్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా ఉంటాడు అతను? వారు ఎలా ఉంటారు? నీటి కాలువ యావలు నాటబడితే ఆకు వాళ్ళకి తన కాలువ ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. దేవునికరంగా ఉంటారు, ఆశ్రదకరంగా ఉంటారు, నీకరంగా ఉంటారు. కాబట్టి అట్టి విధానంలో మనం ఎప్పుడైతే అడుగు పెడతాము, అట్టి విధానాన్ని ఎప్పుడైతే మనం మన కుటుంబాలను దీవించుకుంటాం, మనము కూడా దీవించుకుంటున్నాం. మన కుటుంబాలు ఆస్వాదించుకుంటున్నాయి, మనం కూడా ఆస్వాదించుకుంటున్నాం. కాబట్టి అట్టి విధానంలో సేవ వలె ఆధార వలె వారు జీవించిన దేవుడు నడిచిన విధానాన్ని మనము ముందుకు కొనసాగించుకుంటూ నేర్చుకొని పాటిస్తూ ఆ ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలను మన కుటుంబానికి అనుగ్రహించే వారంగా సిద్ధపడదాం. నన్ను ప్రభు యొక్క ఉన్నతమైన వేణులు మనం దేవుడిచ్చిన దీవించి ఆశీర్వదించిన ప్రార్థిస్తున్నాం. ప్రేమ అనగారి ప్రార్థన వారి బిడ్డలకు ఆశీర్వదించింది. తన జీవితంలో పడే పక్షంగా స్వార్థపూరితమైన మనసుకు ఆలోచన చేయటం వల్ల పరిజ్ఞానం వారుగా ఉన్నారు. మనం జీవితంలో కూడా మన తండ్రుల్లో మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రుల నిర్దేశం లేదు, పేదలు లేదు. ఆ తండ్రి స్వార్థ ఆయన దైవమైన ప్రేమ, శారీరమైన ప్రేమ, తండ్రులైన ప్రేమను కనపరిచేవాడు. చూపించేవాడు మన తండ్రి. వాక్య ప్రకారం వాక్య ప్రకారం ఎంతబడి మాటలు లేకుండా పరీక్ష ఈ మాట